క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రీగా కావాలి. ఎలా? సో, మన తెలంగాణ స్టేట్‌లోని స్టూడెంట్స్‌కైతే గురుకులం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. సో, అలాంటి గురుకులం ఎగ్జామినేషన్స్‌కి సంబంధించి 5థ్ క్లాస్ టు 12థ్ స్టాండర్డ్ అండ్ డిగ్రీలో కూడా మనకి అడ్మిషన్స్ తీసుకుంటారు. సో, అందులో బిగినింగ్ స్టెప్ వచ్చేసి 5థ్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ టీజీసెట్ 2025 ఎగ్జామినేషన్‌కి సంబంధించిన అప్డేట్ అనేది వచ్చింది. ఎగ్జామ్ మనకి ఫిబ్రవరి 23 మార్నింగ్ 11 AM టు 1 PM వరకి ఉంటుంది. ఓకే. ఎగ్జామ్ డేట్ అయితే ఫైనలైజ్ చేశారు. మరి ఎలా అప్లై చేసుకోవాలి? ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఫీ ఎంతుంటుంది? ఎవరు ఎలిజిబిలిటీ? వెయిట్. ఇలాంటి అన్ని డౌట్స్ కూడా నేను చెప్తాను. ఆఫీషియల్ నోటిఫికేషన్ అనేది రేపు రిలీజ్ చేస్తారు. సో, నేను ముందుగా ఎలిజిబిలిటీ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఫీ ఎంత ఉంటుందో చెప్తాను. ₹100 మనకి రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉంటుంది. ఇది అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా సేమ్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి. ఆఫ్‌లైన్‌లో యాక్సెప్ట్ చేయరు. అండ్ దీనికి డిసెంబర్ 21 నుంచి ఫిబ్రవరి 1 వరకి అంటే ఈ డ్యూరేషన్ ఆఫ్ ద టైమ్‌లో మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైస్‌గా మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. ఓల్డ్ డిస్ట్రిక్ట్‌ని ఒక యూనిట్‌గా కన్సిడర్ చేస్తారు. సో, మనకిప్పుడు కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లోనే చాలా మళ్ళీ కొత్త డిస్ట్రిక్ట్స్ అనేవి వచ్చేసాయి. సో, ఇలా కాకుండా మన ఓల్డ్ 10 డిస్ట్రిక్ట్స్‌ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అండ్ ఎలాంటి ఫోటో అనేది మాఫ్ చేయొద్దు. వేరే వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయొద్దు. అండ్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మీరు అప్లై చేసేటప్పుడు తెలియకుండా ఏదో ఒక మిస్టేక్ చేసి ఒక ఫోన్ నెంబర్‌తో రిజిస్టర్ అవుతారు. ఒక స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి. కానీ ఏదైనా మిస్టేక్ అనిపించి వేరే కొత్త నెంబర్‌తో ఇంకొకటి ఎంటర్ చేద్దాము అనుకుంటూ ఉంటారు. సో, అలా చేసినా ఏం కాదు. కాకపోతే ఒకే నెంబర్‌తో ఒకేసారి మనకి అప్లికేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం ఒకటే యూజ్ చేయడానికి ప్రయత్నించండి. బికాజ్ 2, 3 యూజ్ చేస్తే గందరగోళంగా ఉంటుంది. అండ్ మీరేదో ఫ్రాడ్ లాగా చేస్తున్నారని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీరు ఏ నెంబర్ అయితే అప్లై చేయడానికి యూజ్ చేస్తారో ఆ నెంబర్‌నే మీరు ఈ త్రూ ఔట్ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకి కూడా అదే క్యారీ ఫార్వర్డ్ చేయండి. బికాస్ దానికే మనకి సంబంధించిన అప్డేట్స్ అనేది ఫర్దర్‌గా జాయినింగ్ రిజల్ట్ కానీ లేకపోతే అన్నీ వస్తా ఉంటాయి. అండ్ దీనికి ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా వెరీ ఇంపార్టెంట్. దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. అది ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో మెన్షన్ చేసిన డీటెయిల్స్‌ని బట్టి నేను మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ ఎవరికైనా సరే దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ప్రీవియస్ ఇయర్ పీడిఎఫ్స్ మీకు ప్రింట్ లాగా కావాలి అంటే ఐ విల్ షేర్ విత్ యూ బట్ నాట్ ఫర్ ఫ్రీ. సో, షిప్పింగ్ ఛార్జెస్ అండ్ బుక్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఇఫ్ ఎనీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ పింగ్ మీ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ Tanya to Guide page.